జాన్సన్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగా ఆ అమ్మాయిలొచ్చి బలవంతంగా అతని బట్టలు విప్పుతూ ఉంటారు. అయితే ఈ అమ్మాయిలందరూ జాన్సన్‌తో టపాటప్ చేయాలి అనుకుంటున్నారు. ఈ తెగలో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. వాళ్ళు ఒక్క మగాడిని మాత్రమే ఇక్కడ ఉంచుకుంటారు. వాళ్ళ రూల్ ప్రకారం ఒకే సమయంలో ఇద్దరు పురుషులు ఇక్కడ ఉంటే వాళ్ళ తెగ శాపానికి గురవుతుందని వాళ్ళ నమ్మకం అని చెప్తాడు. ఈ తెగలో నివసించే వ్యక్తితో మాత్రమే వాళ్ళు టపాటప్ చేస్తారని, అతనితోనే పిల్లల్ని కంటారు అని చెప్తాడు. కానీ మగపిల్లాడు పుడితే మాత్రం అప్పుడే చంపేస్తారని, అదే అమ్మాయి పుడితే పెంచి పెద్ద చేస్తారు అని చెప్తాడు. అమెజాన్ అడవుల్లో తిరుగుతున్న జాన్సన్ అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. జాన్సన్‌కి ప్రాచీన వస్తువులు సేకరించడం అంటే చాలా ఇష్టం. కాబట్టి అమెజాన్ అడవుల్లో ఒక ప్రాచీన తెగ ఉందని తెలిసి అక్కడికి వచ్చాడు. ఆ తెగ దగ్గర చాలా ప్రాచీన వస్తువులు ఉన్నాయి. అందువల్ల జాన్సన్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాచీన వస్తువులని దగ్గర నుంచి చూడాలి అనుకుంటున్నాడు. జాన్సన్‌తో పాటు అతని ఫ్రెండు ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళు బోట్‌లో వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి ఇంకో బోట్‌లో కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు. వాళ్ళు సముద్రపు దొంగలు. వాళ్ళు జాన్సన్ ఉన్న బోట్‌ని ఆపి వాళ్ళ మీద దాడి చేస్తారు. జాన్సన్‌తో పాటు వాళ్ళ బోట్‌లో ఉన్న అందరూ ఆ దొంగలతో ఫైట్ చేస్తారు. అయితే దొంగలు ఎక్కువగా ఉండడం వల్ల జాన్సన్ టీం వాళ్ళతో పోరాడలేకపోతుంది. అలా వాళ్ళు దొంగల చేతిలో చనిపోతారు. అయితే జాన్సన్ అతని ఫ్రెండు ఇద్దరు ప్రాణాలు కాపాడుకొని అక్కడి నుంచి పారిపోతారు. అలా వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలీదు. ఇప్పుడు వాళ్ళకి హెల్ప్ కావాలి. కాబట్టి అడవిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ జాన్సన్ ఆరోగ్యం పాడైపోయి స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. నిజానికి జాన్సన్ ఆరోగ్యం పాడయ్యి పడిపోలేదు. అతన్ని ఒక పాము కరిచుంటుంది. సో జాన్సన్ ఫ్రెండు అది గమనించి అతనికి ఒక ఆకు పసరిచ్చి కాపాడతాడు. ఆకు పసరు వల్ల జాన్సన్ ప్రాణాలతో బయటపడినా కూడా ఇప్పటికీ అతని పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అందువల్ల వాళ్ళకి తప్పకుండా సహాయం అవసరం. సో జాన్సన్ ఫ్రెండు సహాయం కోసం అక్కడి నుంచి ముందుకు వెళ్తాడు. జాన్సన్ ఒంటరిగా అక్కడే ఉండిపోతాడు. చాలా సమయం గడిచిన తర్వాత తన ఫ్రెండు తిరిగి రాకపోవడం వల్ల జాన్సన్ లేచి ఫ్రెండ్‌ని వెతకడానికి వెళ్తాడు. జాన్సన్ తన ఫ్రెండ్ కోసం గట్టిగా అరుస్తూ ఉంటాడు. అతని కేకలు అక్కడే ఉన్న అడవి మనుషులకు వినపడతాయి. వీళ్ళందరూ కూడా అమ్మాయిలే. వీళ్ళంతా అక్కడ ఒక తెగలో ఉంటారు. ఇదిలా ఉంటే జాన్సన్ పరిస్థితి ఇప్పటికీ చాలా దారుణంగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ దూరం నడవలేక మళ్ళీ ఒక ప్లేస్‌లో స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఆ అడవి మనుషులు అందరూ జాన్సన్‌ని చూస్తూ ఉంటారు. వాళ్ళ ఒంటి మీద ఒక ఆకుపచ్చని రంగు పూసుకుని ఉంటారు. వాళ్ళు జాన్సన్‌ని వాళ్ళతో పాటు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకోవైపు వాళ్ళ తెగ స్థావరాన్ని చూపిస్తారు. అక్కడ ఒక తెగ ఉన్న విషయం ఎవ్వరికీ కూడా తెలీదు. ఆ తెగలో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు. వాళ్ళు స్వంతంగా అన్ని పనులు చేసుకుంటారు. జాన్సన్‌ని తీసుకొని వెళ్ళింది కూడా ఈ తెగ అమ్మాయిలే. జాన్సన్ స్పృహలోకి రాగానే ఎదురుగా నీహా అనే ఒక అమ్మాయి నిలబడి ఉంటుంది. ఆమె జాన్సన్‌కి ఒక మందు తాగించాలి అనుకుంటుంది. నిహా చెప్పగానే జాన్సన్ ఆ మందు తాగేస్తాడు. అది తాగిన వెంటనే జాన్సన్ లేచి నిలబడతాడు. చుట్టూ తిరిగి చూసి నిహా పేరు అడుగుతాడు. ఆమె తన పేరు చెప్తుంది. నిహా జాన్సన్‌తో తను 4 ఏళ్ల క్రితమే ఇక్కడికి వచ్చానని, ఒక దుర్ఘటన వల్ల ఆ తెగ అమ్మాయి చేతుల్లో చిక్కుకుందని చెప్తుంది. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా కొంతమంది అమ్మాయిలు అక్కడికొస్తారు. వాళ్ళు ఒక టబ్బు తెచ్చి అందులో నీళ్లు పోస్తారు. జాన్సన్ అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోగా ఆ అమ్మాయిలొచ్చి బలవంతంగా అతని బట్టలు విప్పుతూ ఉంటారు. జాన్సన్ ఏదోలాగా అడ్డుకుంటాడు. అయితే వాళ్ళు అతన్ని అలాగే టబ్బులో పడేస్తారు. వాళ్ళు అతనికి స్నానం చేయిస్తూ ఉండగా మిగతా అమ్మాయిలు కూడా అక్కడికొచ్చేస్తారు. నిజంగా లక్కీ ఫెలో కదా! వాళ్ళందరూ జాన్సన్‌ని చూస్తూ నవ్వుతూ ఉంటారు. దరిద్రం ఏమిటంటే వాళ్ళల్లో అవ్వలు కూడా ఉంటారు. వాళ్ళే జాన్సన్‌కి స్నానం చేయిస్తూ ఉంటారు. జాన్సన్‌కి కోపమొచ్చినా కూడా వాళ్ళని ఏమి చేయలేకపోతాడు. అయితే ఈ అమ్మాయిలందరూ జాన్సన్‌తో టపాటప్ చేయాలి అనుకుంటున్నారు. జాన్సన్ వాళ్ళని చూసి భయపడి వాళ్ళని దూరంగా నెట్టేస్తూ ఉంటాడు. అయినా కూడా వాళ్ళు అతన్ని బలవంతం చేస్తూ ఉంటారు. జాన్సన్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వేరే గదిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ కూడా అతనికి అమ్మాయిలే కనిపిస్తారు. వాళ్ళు కూడా ఎట్టి పరిస్థితుల్లో అతన్ని అనుభవించాలి అనుకుంటారు. అంటే అదే టపాటప్ చేయాలి అనుకుంటారు. అయితే జాన్సన్ ఈసారి కూడా వాళ్ళ నుంచి తప్పించుకొని ఇంకొక కొత్త గదిలోకి వెళ్ళిపోతాడు. ఆ గదిలో డేవిడ్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. అలాగే అక్కడ చాలా ప్రాచీన వస్తువులు కూడా ఉంటాయి. జాన్సన్ వాటి గురించి అడిగినప్పుడు డేవిడ్ 10 సంవత్సరాల ముందే నేను ఈ అడవిలోకి వచ్చాను. అయితే నేను దారి తప్పిపోవడం వల్ల ఈ అమ్మాయిలు నన్ను బంధించారు అని చెప్తాడు. అంతేకాదు తను అక్కడి నుంచి చాలా సార్లు పారిపోవడానికి ప్రయత్నం చేశాను. కానీ విఫలమయ్యాను అని చెప్తాడు. అతని మాటలు విన్న జాన్సన్ డేవిడ్‌ని ఆ తెగ గురించి, ఆ ప్రాచీన వస్తువుల గురించి అడుగుతాడు. డేవిడ్ ఈ వస్తువులు బంగారంతో తయారు చేశారు. ఇవి ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయి అని చెప్తాడు. తర్వాత డేవిడ్ ఆ తెగ గురించి చెప్తూ, ఈ తెగలో కేవలం అమ్మాయిలు మాత్రమే ఉంటారు.
వాళ్ళు ఒక్క మగాడిని మాత్రమే ఇక్కడ ఉంచుకుంటారు. వాళ్ళ రూల్ ప్రకారం ఒకే సమయంలో ఇద్దరు పురుషులు ఇక్కడ ఉంటే వాళ్ళ తెగ శాపానికి గురవుతుందని వాళ్ళ నమ్మకం అని చెప్తాడు. అంతేకాకుండా ఈ తెగలో నివసించే వ్యక్తితో మాత్రమే వాళ్ళు టపాటప్ చేస్తారని, అతనితోనే పిల్లల్ని కంటారు అని చెప్తాడు. కానీ మగపిల్లాడు పుడితే మాత్రం అప్పుడే చంపేస్తారని, అదే అమ్మాయి పుడితే పెంచి పెద్ద చేస్తారు అని చెప్తాడు. డేవిడ్ జాన్సన్‌తో ఇక్కడున్న అమ్మాయిలలో చాలా మందితో నేను టపాటప్ చేశాను. నాకు పుట్టిన పిల్లలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు అని చెప్తాడు. అయితే ఇప్పుడు తన ఒంట్లో పిల్లల్ని పుట్టించే ఓపిక అంటే టపాటప్ చేసే శక్తి తనలో లేదు అని చెప్తాడు. కాబట్టి నువ్వు వాళ్ళతో టపాటప్ చేసి వాళ్ళతో పిల్లల్ని కనమని చెప్తాడు. ఈలోగా నిహా అక్కడికొచ్చి డేవిడ్‌ని తన గదిలోకి వెళ్ళమని చెప్తుంది. అతను వెళ్ళగానే నిహా నేను నీతో ఎక్కువ సేపు మాట్లాడలేను అంటుంది. ఈలోగా అక్కడికి రాధ అనే ఒక జంగిల్ రాణి వస్తుంది. అంటే అడవి పిల్ల. నిహా అడవి జాతి మహిళ కాదు. కాబట్టి ఎక్కువసేపు జాన్సన్‌తో మాట్లాడలేదు. ఆమె వాళ్ళ బానిస. అక్కడ క్లీనింగ్ చేయడం ఆమె పని. నిహా అక్కడ జాన్సన్‌తో మాట్లాడుతూ ఉండడం చూసి అడవి పిల్లకి కోపమొస్తుంది. నిహా అది గమనించి జాన్సన్‌ని రాధ దగ్గరికి వెళ్ళమని చెప్తుంది. నిహా చెప్పింది విని జాన్సన్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమెని కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. నిహా డేవిడ్‌కి ఆ అమ్మాయితో టపాటప్ చేయమని చెప్తుంది. అలా చేస్తే ఆమె కోపం తగ్గుతుంది అని చెప్తుంది. జాన్సన్ ఆమె చెప్పింది విని అడవి పిల్లను పొగుడుతూ ఆమెని కూల్ చేసే ప్రయత్నం మొదలుపెడతాడు. ఆ అడవి పిల్ల కూడా అతని మాటలు ఇంప్రెస్ అయిపోయి తబ్బిబ్బయిపోతుంది. వాళ్ళు టపాటప్ చేసేలోగా ఇంకా కొన్ని కామపిశాచాలు అక్కడికొస్తాయి. ఇలా ఎందుకంటున్నానో ముందు ముందు మీకే అర్థమవుతుంది. వాళ్ళందరూ జాన్సన్‌తో టపాటప్ చేయడానికి పోటీ పడుతూ కొట్టుకుంటూ ఉంటారు. జాన్సన్ వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకుంటాడు. కొంచెం సేపు తర్వాత జాన్సన్‌ని ఒక పెద్ద గదిలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ ఆ తెగ వాళ్ళ రాణి ఉంటుంది. జాన్సన్‌ని ఆమె ముందు హాజరుపరుస్తారు. ఇక్కడ జాన్సన్ గాడి బుద్ధి కూడా బయటపడుతుంది. వీడు తన అందం చూసి కామంతో కళ్ళు తిప్పుకోలేకపోతాడు. రాణి కోసం చొంగ కరుస్తూ ఉంటాడు. ఈలోగా ఇంకొంతమంది అమ్మాయిలు వచ్చి జాన్సన్‌ని రౌండప్ చేస్తారు. అయితే రాణి చెప్పడం వల్ల వాళ్ళందరూ పక్కకు వెళ్ళిపోతారు. తర్వాత జాన్సన్ ఎదురుగా ఒక 2 బేసిన్స్ తీసుకొనొచ్చి పెడతారు. అప్పుడు ఒక అమ్మాయి వచ్చి అందులో నిప్పంటించి వెళ్ళిపోతుంది. ఆ పొగ పీల్చి మనోడికి మత్తెక్కిపోతుంది. అంటే ఆ పొగ వల్ల మత్తెక్కుతుందనమాట. అందువల్ల అక్కడ ఉన్న అమ్మాయిలందరూ వీడికి అందంగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కూడా ఈ కామాంధుడికి వాళ్ళందరికంటే రాణియే అందంగా కనిపిస్తూ ఉంటుంది. రాణి కూడా వీడి కామాన్ని గ్రహించి తానే స్వయంగా జాన్సన్ దగ్గరికి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరూ అక్కడే అందరి ముందు టపాటప్ చేసేస్తారు. ఇంకోవైపు చాలా మంది అబ్బాయిలు అడవిలోకి వెళ్తూ కనిపిస్తారు. వీళ్ళంతా జాన్సన్‌ని వెతకడానికి వచ్చుంటారు. అయితే అడవి మనుషులు వీళ్ళ మీద కూడా దాడి చేస్తారు. మరోవైపు నిహా జాన్సన్ దగ్గరికి వెళ్లి అతన్ని నిద్ర లేపుతుంది. జాన్సన్‌తో అడవిలోకి చాలా మంది అబ్బాయిలొచ్చారు. ఇక్కడున్న అమ్మాయిలందరూ వాళ్ళతో ఫైటింగ్‌కి వెళ్తారు అని చెప్తుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడు పారిపోవడానికి ఇదే మంచి సమయం అనిపిస్తుంది. అందువల్ల ఇద్దరూ అక్కడి నుంచి పారిపోవాలి అని డిసైడ్ అయిపోతారు. అలా పారిపోతూ వేరే గదిలోకి వెళ్ళగానే అక్కడ వాళ్ళకి డేవిడ్ శవం కనిపిస్తుంది. అతన్ని ఆ అమ్మాయిలందరూ కలిసి చంపేసుంటారు. ఇదంతా చూసి వాళ్ళు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. అప్పుడు రాధ వాళ్ళకి ఎదురు పడుతుంది. ఆమె చేతిలో విల్లుంటుంది. ఆమె బాణం జాన్సన్‌కి గురిపెడుతుంది. జాన్సన్ ఆమెని మాటల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అయినా కూడా రాధ బాణం వేస్తుంది. ఆమె గురి తప్పిపోవడం వల్ల జాన్సన్ గాడు బ్రతికిపోతాడు. అవకాశం చూసి ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. రాధ అతనితో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు నిహా వెనక వైపు నుంచి దాడి చేసి రాధని స్పృహ కోల్పోయేలా చేస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఆమెని అక్కడ వదిలేసి పారిపోతారు. ఇలా వాళ్ళు అడవిలోకి వెళ్ళిపోతారు. ఇంకోవైపు కొంతమంది అమ్మాయిలు స్పృహ లేకుండా ఉన్న రాధని చూస్తారు. కాబట్టి ఈ పని చేసింది జాన్సన్ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అందువల్ల అందరూ అడవిలోకి వెళ్ళిపోతారు. జాన్సన్ నిహా వాళ్ళని చూసి చెట్లలో దాక్కుంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి పారిపోతారు. తర్వాత వాళ్ళకి అడవి తెగ చేతిలో చనిపోయిన ఆ అబ్బాయిల శవాలు కనిపిస్తాయి. నెహా వాళ్ళ శవాలు చూసి చాలా భయపడుతుంది. జాన్సన్ ఆమెకి ధైర్యం చెప్తాడు. వెంటనే ఆమెను తీసుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళని చూసి మళ్ళీ ఇద్దరు దాక్కుంటారు. నెహా చెప్పడం వల్ల జాన్సన్ ఒక చెట్టు కొమ్మని కోస్తాడు. దాని రసాన్ని ఇద్దరు ఒంటికి రాసుకుంటారు. అది ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఇదే రంగుని ఆ ఆడ కామపిశాచాలు పూసుకొని అడవిలో తిరుగుతూ ఉంటారు. అలా పరిగెడుతూ వాళ్ళు ఒక నదిలో దూకేస్తారు. ఈదుకుంటూ నది అవతలి ఒడ్డు వైపు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ తెగ ఉండే దేశానికి చాలా దూరం వచ్చేసుంటారు. కానీ ఇప్పుడు కూడా ఆ అమ్మాయిలు వాళ్ళ వెంట పడుతూ ఉంటారు. అప్పుడు జాన్సన్‌కి ఒక ప్లేస్ కనిపిస్తుంది. అది నది మధ్యలో ఉంటుంది. కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్లి దాక్కుంటారు. అప్పుడే వాళ్ళకి పైన ఒక హెలికాప్టర్ వెళ్తున్న శబ్దం వినిపిస్తుంది. అందులో ఉన్నది జాన్సన్ ఫ్రెండ్ విల్సన్.
అతను జాన్సన్ కోసమే వెతుకుతూ ఉంటాడు. అలా అతను వాళ్ళిద్దరిని అక్కడి నుంచి క్షేమంగా కాపాడి తీసుకుని వెళ్తాడు. మూవీ ఎండింగ్‌లో జాన్సన్, నేహా పెళ్లి చేసుకొని కలిసి జీవిస్తారు. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.